17-18 అధ్యాయాలు అయితే మనకి 19 అధ్యాయాన్ని మత్తయి సువార్త 19 అధ్యాయాన్ని 20 అధ్యాయాన్ని మనం చూసుకుంటాం. ఇందులో యేసు ప్రభు వారు 3వ సంవత్సరంలో చేసిన పరిచర్య, 3వ సంవత్సరంలో చేసిన పరిచర్య అంటే 3.5 సంవత్సరాల పరిచర్య కదా. 3వ సంవత్సరంలో చేసిన పరిచర్ని 3వ సంవత్సరంలో చేసిన పరిచర్య ప్రత్యేకించి 2 భాగాలుగా చేసుకున్నాం. ఒకటేంటి, దూరంగా అంటే యెరూషలేమునకు దూరంగా వెళ్ళిన కాలం, రెండోది యెరూషలేముకు దగ్గరగా వచ్చిన కాలం. ఒకటి యెరూషలేము దూరంగా వెళ్ళిన కాలం, రెండోదేమో దగ్గరికి వచ్చిన కాలం. దూరంగా వచ్చిన కాలం మత్తయి సువార్త ఎన్ని అధ్యాయాలు? 14 నుంచి 18 వరకు. ఈ దగ్గరికి వచ్చిన కాలం 19 నుంచి 19వ అధ్యాయము 20వ అధ్యాయము. మత్తయి సువార్త ఆధారంగా 3వ సంవత్సరం పరిచర్య. ఇప్పుడు వరకు మన 14 అధ్యాయం దగ్గర నుంచి 18 అధ్యాయం వరకు యెరూషలేమునకు దూరంగా ఉండి యేసు ప్రభు వారు ఏ పరిచర్యలు చేశారో అదంతా కూడా మనం నేర్చుకున్నాం. ఇందులో గలిలియా దగ్గర చేసిన పరిణామాలు, గలిలియా సముద్రానికి వెలుపల చేసిన పర్యటనలు, చుట్టుపక్కల చేసిన పర్యటనలు, అందులో 3 పర్యటనల గురించి మనం నేర్చుకున్నాం. ఈ విషయాల గురించి అన్నీ కూడా మనం నేర్చుకున్నాం. అందులో చాలా విషయాలు మనం ధ్యానం చేసుకుంటాం. అందులో అంటే సగం నెల అయిపోయింది 2వ సంవత్సరంలో, 3వ సంవత్సరంలో. ఇప్పుడు యెరూషలేముకి దగ్గరికి రావడం మొదలెట్టాడు ఆయన. యెరూషలేముకి దగ్గర రావడం మొదలెట్టాడు. ఎందుకంటే ఆయన సిలువ వేయబడే సమయం దగ్గరికి వచ్చేసింది కాలం కనుక ఆయన యెరూషలేముకి దగ్గర రావడం మొదలెట్టాడు. ఆ దగ్గరికి వచ్చిన కాలాన్ని ఈ మత్తయి గారు 19-20 అధ్యాయాల్లో రాసుకొచ్చాడు. 19-20 అధ్యాయాల్లో మనం రాసుకొచ్చాం. దీన్ని ఇప్పుడు మనం ధ్యానిస్తాం అన్నమాట. అంటే దగ్గరికి వచ్చిన కాలంలో 19-20 అధ్యాయాలు మత్తయి సువార్తలో మనం ధ్యానిస్తాం. ఈ మత్తయి రాసినప్పుడు పెరియాలో జరిగిన సంఘటనలు కొద్దిగా ఎక్కువ రాసుకొచ్చాడు ఆయన. అంటే మనకు 6 రాష్ట్రాలు ఉన్నాయి కదా. ఏంటి 6 రాష్ట్రాలు? ఇక్కడేమో గలిలియా, సమరయ, యూదయ, ఇక్కడేమో ఇక్కడ పెరియా, దెకపొలి, ఇతూరియా కదా. ఇలాగనా గలిలియా రాష్ట్రం, సమరయ రాష్ట్రం, యూదయ, పెరియా, ఇది పెరియా, ఇది దెకపొలి, ఇది ఇతూరియా, ఇది దెకపొలి. ఇప్పుడు ఈ 3వ సంవత్సరంలో కపెర్నహూము దగ్గర ఉండే క్రియలు చేసుకొచ్చాడు. స్టార్టింగ్ లో దగ్గరికి వచ్చిన దూరంగా వెళ్ళిన యెరూషలేము దూరంగా ఉన్నప్పుడు, అంటే గలిలియా రాష్ట్రం నుండి కూడా స్టార్టింగ్ లో 3వ సంవత్సరం ఇక్కడ నుంచి పరిచర్యలు చేసుకొచ్చాడు ఈయన కపెర్నహూము దగ్గర నుంచి ఈ చుట్టుపక్కల. ఇప్పుడు దగ్గరికి వచ్చేసేటప్పటికి అంటే యెరూషలేము దగ్గర రావాలనుకున్నప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసారు. పెరియా రాష్ట్రం వచ్చేసారు. ఇప్పుడు ఇక్కడ చేసిన పరిచర్యలో 6 సంఘటనల గురించి, ఈ 6 సంఘటనల గురించి, పెరియా రాష్ట్రంలో జరిగిన సంఘటనల గురించి మత్తయి రాసుకొచ్చాడు. 6 సంఘటనలు రాసుకొచ్చాడు. ఒక్క సంఘటన ఏమో యూదయలో చేసిన పరిచర్య గురించి రాసుకొచ్చాడు. ఎన్ని సంఘటనలు రాసుకొచ్చాడు ఆయన? 7 సంఘటనలు రాశాడు. అందులోనేమో 6 సంఘటనలేమో ఈ పెరియాలో జరిగినాయి, ఒక్క సంఘటన ఏమో యూదయలో జరిగింది. అది ఈ పెరియా రాసింది చెప్పేదన్నా అది వేరే కదా, కిందది వేరే, కింద వేరే. ఎంతమా సగమే పని కింద ఉన్నదన్నా.
ఇదిగో మ్యాప్, ఇదిగో కొత్త నిబంధన కాల పాలస్తీనా, ఇది పెరియా, డెక్కపొలి, ఇది ఇథోరియా. అంటే ఫిలిపిదైన కైసరయ్య ఉంటాయి కదా, ఇథోరియా రాష్ట్రం. అది మ్యాప్, ఇది మర్చిపోకూడదు. యోదయాకి తూర్పు భాగంలో పెరియా ఉంటుంది, దీని పైన దెక్కపొలి, ఇది ఇథోరియా. అదే సరే. ఇందులో దగ్గరికి వచ్చిన కాలంలో చూడండి ఒకసారి 19 అధ్యాయం చూడండి. మరి అంశాల గురించి రాయబడి ఉంది అక్కడ. 19 అధ్యాయం అక్కడ బైబిల్లో రాసుకోండి. దగ్గరికి వచ్చిన కాలం 19-20 అధ్యాయాలు. దగ్గరికి వచ్చిన కాలంలో మనకి 7 అంశాలు చూస్తాం కదా. ఆ 7 అంశాలు ఒక్కొక్క దగ్గర 1, 2, 3, 4, 5, 6, 7 మీరు పెట్టేసుకోవాలి. అక్కడ నెంబర్స్ నోట్ చేసుకోవాలి. ఒక్కొక్క సంఘటన అక్కడ జరిగింది అన్నమాట. ఫస్ట్ సంఘటన 19 అధ్యాయం 1వ వచనం నుంచి మనకు కనబడుతుంది అక్కడ. అది ఏంటంటే పరిత్యాగ పత్రం, విడాకుల గురించి అనమాట. నోషన్ రాసుకుంటారు విడాకులు. 1వ వచనం నుంచి 12వ వచనం వరకు ఉన్నది విడాకులు. రెండోది పిల్లలు, చిన్నపిల్లలు. ఒకటేమో పరీక్షా పత్రం, రెండోదేమో చిన్నపిల్లలు. 13, 14, 15 వచనాలట. 13 నుంచి చిన్నపిల్లలు. 16 నుంచేమో ధనవంతుల గురించి. 16 నుంచి 22. 16 నుంచి ఎన్నోది? 3. చివరి వరకు ఉంది. 16 అధ్యాయం 30 వరకు. 20 అధ్యాయం తర్వాత ఏమో ద్రాక్షవనం. 4వది ద్రాక్షవనం గురించి. 1 నుంచి 16 వచనాలు. ద్రాక్ష తోట. 5వది 1 నుంచి 15 వచనం. 20 అధ్యాయం 1 నుంచి 15 వచనాలు. 5వదేమో 17 నుంచి 19 వరకు. 17 నుంచి 19 శిష్యులతో ఏకాంతంగా మాట్లాడడం. 6 ఏమో శిష్యుల తల్లి మాట్లాడడం. శిష్యుల తల్లి అక్కడ ఉన్నట్లు టైటిల్ పేరు చెప్తున్నానండి, శిష్యుల తల్లి. తర్వాత 7వది అంటే ఈ 6 కూడా పెరియాలో జరిగిన సంఘటన. 19 అధ్యాయం 20 అధ్యాయంలో ఈ 6 సంఘటనలు కూడా పెరియాలో జరిగింది. లాస్ట్దేమో 29వ వచనం చూడండి. 20 అధ్యాయం 29వ వచనం. ఇది యోదయాలో జరిగిన సంఘటన అంట. వారు ఎరుకో నుండి వెళ్ళుచుండగా బహు జన సమూహములు ఆయన వెంట వెళ్ళి ఆయన త్రోవ పక్కన కూర్చున్న 2 గుడ్డివారు దేశ మార్గాన పోతున్నారు. గుడ్డివారి గురించి అన్నట్టు. 29 నుంచి 34 వరకు. గుడ్డివారు. దావీదు కుమారుడు మమ్మల్ని కరుణించని చెప్తే గుడ్డివారిని స్వస్థపరుస్తారు కదా, అది ఆ సంఘటన. అంటే 6 సంఘటనలు పెరియాలో జరిగితే 1 సంఘటన యోదయాలో జరిగింది. ఈ మత్తయి గారు రాసుకోవచ్చు. ఈ యోదయాలో జరిగిన సంఘటనల గురించి తినకంటే కొద్దిగా ఎక్కువగా యోహాన్ గారు రాసుకొచ్చారు. యోహాన్ రాసిన ఈ దాంట్లో, యోహాన్ రాసిన పత్రికలో 7వ అధ్యాయం దగ్గర నుంచి 12వ అధ్యాయం వరకు అక్కడ ఉన్న సంఘటనలు మనం చూస్తే యెరూషలేములో యోదయాలో జరిగిన సంఘటనల గురించి మనకు కనబడుతుంటాయి. చూడండి. 7వ అధ్యాయం
తరువాత యూదులు ఆయనను చంప వెతికినందున యేసు యోదయాలో సంచరించినొల్లక గలిలయలో సంచరించుచుండి. తర్వాత రెండవ వచనం. యూదులు పర్ణశాలల పండుగ సమీపించని కనుక ఆయన సహోదరులు ఆయనను చూచి, నీవు చేస్తున్న క్రియలు నీ శిష్యులను చూచినట్లు ఈ స్థలము విడిచి యోదయకు వెళ్ళుము. రెండవ వచనం నుంచి ఏడో అధ్యాయం రెండవ వచనం నుంచి అక్కడ గొడవ జరిగిందని చేసి మళ్ళీ వెళ్ళరండి. ఈయన అక్కడి నుంచి మళ్ళీ రిటర్న్ యోదయాకి మళ్ళీ పర్ణశాలల పండుగ సమయంలో తర్వాత కింద సభ్యుడు మనం చూస్తే కనుక అక్కడ మనకు కనబడుతుంది. అక్కడ మొదటి సంఘటన అంటే 3 పండగలకి యోదయాలో పరిచర్య గురించి యోహాను గారు రాసిన అధ్యాయాలు రాసిన 7వ అధ్యాయం నుంచి 7:2లోనేమో పర్ణశాల పండుగ వచ్చాడు ఆయన. 7:2 పర్ణశాల పండుగ. రెండోది 10వ అధ్యాయం 22వ వచనం కంటిన్యూషన్ మనకు కనబడుతుంది. 10వ అధ్యాయము 22వ వచనం. ఆలయ ప్రతిష్ఠ పండుగ. ఇక్కడేమో ఆలయ ప్రతిష్ఠ పండుగకి వచ్చాడు. ఈ లాస్ట్లో జరిగిన సంఘటనలు అన్నమాట. మూడోది పస్కా పండుగ 12 వచ్చాము 1 వచ్చింది. పస్కా పండుగకు 6 దినముల ముందు 12వది పస్కా పండుగ. అంటే ఈ దూరంగా వెళ్ళిన దగ్గరగా వచ్చిన యెరూషలేముకు దగ్గరగా వచ్చిన కాల పరిమితిలో 3 పండగల గురించి ఈ యోహాను గారు రాసుకొచ్చారు. ఒకటేమో పర్ణశాల పండుగ, రెండోదేమో ప్రతిష్ఠ పండుగ, మూడోదేమో పస్కా పండుగ. వీటి గురించి రాసుకొచ్చారు. అందుకే ఈ యోహాను గారు రాసిన దాంట్లో ఈ శ్రమల కాలంలో ఎడంగదే ఆరోగ్యం దగ్గర మొదలెడతాడు కదా ఈయన. ఆరోగ్యం దగ్గర నుంచి చూడండి ఒకసారి యోహాను సువార్త. ఆరోగ్యమేమో ఎడంగా వచ్చిన కాల పరిమితి. యోహాను సువార్త ఆరోగ్యం ఎడంగా వచ్చిన కాల పరిమితిలో అంటే శ్రమల కాలంలో అంటే 3వ సంవత్సరంలో మొట్టమొదట ఇది ఫస్ట్ 6 నెలల్లో చేసిన పరిచర్య. ఈయన ఆరోగ్యం ఒకటే రాశాడు ఆయన. అంటే చాలా తక్కువ ఇచ్చాడు ఇన్ఫర్మేషన్. యెరూషలేము దగ్గరికి వచ్చింది మాత్రం కొద్దిగా ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. ఇది 7వ అధ్యాయం దగ్గర నుంచి, అదే 7వ అధ్యాయం 2వ వచనం నుంచి చూస్తే కనుక మనకి 19వ అధ్యాయం వరకు కూడా ఉంటుంది ఎక్కువగా. అది వీటి గురించి మనం వచ్చే వారం మనం ధ్యానం చేసుకోవచ్చు. దగ్గర 16-17 పాఠాలు సిల్వర్ అయిపోయింది. ఇవన్నీ జాగ్రత్తగా చేయండి. లెసన్స్ 17 పాఠాలు దగ్గర అయిపోయి అందరూ ఖచ్చితంగా బుక్స్ కంప్లీట్ చేసాడు. అందరూ ఇందులో డౌట్స్ ఏమైనా ఉంటే అడగవచ్చు. ఈ పండగల గురించి, పరిచర్యల గురించి, ఎవరెవరు ఏ క్రియలు చేస్తారు వాటి గురించి మనం వచ్చే వారం చూద్దాం. నెక్స్ట్ క్లాస్లోనే మనం చూసుకోవచ్చు. డౌట్స్ ఏమైనా ఉంటే అడగచ్చు. డౌట్స్ ఏమైనా చెప్తాను నేనున్నాయి పంపించా. పండుగలు ఎన్ని పండుగలకి అటెండ్ అయ్యాడు ఆయన? ఇప్పుడు చివరి 6 నెలలు. చివరి 6 నెలల్లో 6 నెలలని అంటే దగ్గర దగ్గర ఎన్ని నెలలు పట్టింది అనేది వచ్చేవారు చూసుకోవచ్చు. దానికి అంటే ఏ పండగ ఏ నెలలో జరిగిందో మనం చూస్తే ఆ టైం మనకి తెలిసిపోతుంది. ఆ క్లియరెన్స్ మనకు వచ్చేద్ది అన్నట్టు. గాడ్ బ్లెస్ యు ఆల్.